బిగ్ బాస్ 9th సీజన్ విన్నర్ కళ్యాణ్ పడాల స్వగ్రామంలో ప్రస్తుతం మనమైతే ఉన్నాం. నిన్న చూసుకుంటే చాలా భారీ ఎత్తున ఘన స్వాగతం పలుకుతూ ఆ గ్రామస్తులంతా కూడా ఒక ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా పెడుతూ గ్రామ శివర్లో పెద్ద సభ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించాయి. ఇప్పటికీ కూడా కొంతమంది అభిమానులు కూడా ఇంటికైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, ఒకవైపు బిగ్ బాస్ విన్నర్గా వచ్చినటువంటి కళ్యాణ్ పడాల కోసం వీళ్ళంతా కూడా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పడాల కళ్యాణ్ ఇంటి దగ్గర లేడు అని తెలియడంతో ఒక నిరుత్సాహంలో కూడా ఆ వచ్చినటువంటి అభిమానులు కూడా ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉద్యోగ రీత్యా అలాగే కొన్ని పరిస్థితుల రీత్యా అందరినీ కూడా కలవాలనే ఆలోచనతో ఎప్పటికే ఎవరెవరైతే ఇంతకు ముందు కొంతమంది ప్రమోట్ చేశారు, కొంతమందితో మాట్లాడారు, వాళ్ళందరితో కూడా కలిసే ప్రయత్నంలో ఒకవైపు అయితే కళ్యాణ్ పడాలా ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికైతే చూడవచ్చు, ఇంటికాడ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చుట్టాల బంధువులు కూడా ఒకటే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కాకినాడ అయితే వెళ్ళారు. కాకినాడ నుంచి రాజమండ్రి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి తన డ్యూటీకి అయితే వెళ్ళిపోతారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఒకవైతే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే చూడొచ్చు. అయితే ఏం జరుగుతుంది ఏంటని కొన్ని సందర్భాల్లో ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వైజాగ్ నుంచి వచ్చారు. మరి పడాల కళ్యాణ్ ప్రజెంట్ లేరు, ఎలా అనిపిస్తుంది మీకు? బాధ అనిపిస్తుంది. అంటే ఇంత దూరం నుంచి వచ్చి కలిసాం కదా, లేకపోవడం కొంచెం బాధాకరంగా ఉంది. వైజాగ్ ఇద్దరం ఒకటే. మీరు కూడా వైజాగ్ నుంచి వచ్చారు. మరి ఇప్పుడు అతను చూద్దామని కలుద్దామని వచ్చారు, చాలా అభిమానంగా. ఎందుకంటే ఆయన బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన నుంచి కూడా చాలా యాంగ్జైటీగా చూశారు. ఈ నేరుగా డైరెక్టర్గా మనిషిని చూద్దామంటే ఈరోజు లేరు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వచ్చాం, డిసప్పాయింట్ అయ్యాం లేరనేసరికి. ఓకే, నిన్నే రావాల్సింది, ఆఫీస్ సెలవులేక రాలే. ఓకే ఓకే, మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? పాపండి కాలేజ్ సెలవు పెట్టుకుని వచ్చింది, నేను వస్తాను. ఇంకా అభిమానులు అయితే ఉన్నారు, చూడొచ్చు. వీళ్ళంతా కూడా వాళ్ళే. అమ్మాయి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పైడి భీమారం. పైడి భీమారం వచ్చాము. ఈ బాబు భీమారంలో పుట్టాడు, మా ఊర్లోనే. వాళ్ళ నాన్న మాకు బాగా తెలుసు, మేము చూడడానికని వచ్చాం. అబ్బాయి లేరు కదా? అబ్బాయి లేరంటే చాలా బాధగా ఉంది. మరి ముందు ఫస్ట్ ఫోన్ చేసాం మా అమ్మగారికి, ఫోన్ ఎత్తే అవకాశం లేదు, ఆవిడకి ఇవ్వలేదు ఎవరు, అందుకు ఫోన్ ఎత్తలేదు, మేము తెలుసుకోకుండా వచ్చేసాం. ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఈ పిల్లడు కూడా అందుకే వచ్చాడు. రోజు డైలీగా బిగ్ బాస్ వెయ్యి అని చెప్పేవాడు. ఈ పిల్లడా? ఈ పిల్లడు. చెప్పరు బాబు, బిగ్ బాస్ రోజు చూసేవాడు? బిగ్ బాస్ రోజు చూడు. చెప్పమ్మా, చెప్పు. కళ్యాణ్ అయ్యమ్మా, కళ్యాణ్ అంటాడు. చెప్పమ్మా. 10:30-11 వరకు ఉండేవాడు. 10-11 12 అయినా ఉండిపోయేవాడు, చూసేవాడు. అందుకే తీసుకుని వచ్చారు. ఉంటాడని చాలా బాధ అనిపిస్తుంది. ఉంటాడో లేదో అనుకొని వచ్చాము, మళ్ళీ మా ఆశలు నిరాశ అయిపోయాయి. అదే ఇంకా చూడొచ్చు, యువకులు కూడా విజయనగరం నుంచి కొంతమంది వచ్చామని చెప్తున్నారు. స్టూడెంట్స్ ఏంటంటే ఎగ్జామ్స్ కారణంగా రాలేకపోయారంటూ మనతో పాటు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళతో కూడా మాట్లాడాము. చెప్పండి, ఈరోజు మీరు మీ యొక్క హీరోగా మీరు అయితే ఫీల్ అవుతున్నారు. బిగ్ బాస్లో గెలిచినప్పటికీ మీరు అందరూ ఆ విధంగానే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చూడడానికి వచ్చారంటే మీలో ఫీలింగ్స్ అలానే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు కనిపించట్లేదు, మీకు ఇక్కడ లేరు ఆయన. మీరు ఎలా డిసప్పాయింట్ అయిపోయాం. యాక్చువల్లీ చెప్పాలి, నేను బాలు కోసం వచ్చాను, బాలు లేడు అసలు. చాలా డిసప్పాయింట్ అయిపోయి, వాళ్ళ తమ్ముడు బాలు అంటే నాకు చాలా ఇష్టం, బాలు కోసం వచ్చాను, బాలు లేడు. ఎందుకు జనరల్గా ఎక్కువగా చేస్తే వాళ్ళ అన్నయ్యని ఎక్కువగా కళ్యాణ్ చూస్తారు కదా, వాళ్ళ తమ్ముడిని ఎందుకు అంతగా ఇష్టపడుతున్నా? అదేమో తెలీదు, అన్నయ్య కోసం కష్టపడడం, బాలుని ఇష్టపడ్డాం అంతే. బాలు లేరు, అలాగే కళ్యాణ్ లేరు. అవును, అంతే. ఇద్దరు లేకపోవడంతో చాలా డిసప్పాయింట్. కానీ అంకుల్ ఆంటీని కలిసి ఉంటే పర్లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం నుంచి వచ్చారు. ఎక్కడ విజయనగరంలో? దుప్పాడ, పాత దుప్పాడ. పాత దుప్పటి నుంచి వచ్చారు. మరి అంత దూరం నుంచి ఎలా వచ్చారు ఇక్కడ వరకు? బస్కి వచ్చి ఇక్కడ నుంచి ఆటోకి డైరెక్ట్గా కట్టించుకున్నాను. ఓకే, మరి నిన్న చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ర్యాలీ జరుగుతూ వచ్చారు. మరి నిన్న వస్తే మీకు కలిసి ఉంది కదా, ఎంతవరకు రాలేకపోయారు, ఇప్పుడు ఈ విధంగా వచ్చారు? రాలేదు. ఓకే, ఎగ్జామ్స్. నిన్న మీకు ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా? ఈరోజు సెలవు అని, పైగా క్రిస్మస్, అంతేనా? అంతే. అంటే రేపు వెళ్ళిపోతారని తెలుసు, ఉంటాడు కదా, ఎలాగో ఉంటాడు, ఒక్కరోజుకైనా ఇంట్లోనే కదా ఉంటాడు, ఫ్రీగా కాలేజీ మాట్లాడచ్చు అనుకున్నాం. ఓకే, కానీ లేరు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే కొంచెం పర్లేదు, వాళ్ళ అమ్మా నాన్నలు కలిసాము, వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. కానీ కళ్యాణాన్ని లేకపోవడం వల్ల కొంచెం బాధపడుతున్నాం. మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ డ్యూటీకి అక్కడి నుంచి అటు వెళ్ళిపోతామంటారు. హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి డైరెక్టర్గా
అతను డ్యూటీ జమ్మూ కాశ్మీర్ అంటున్నారు, అక్కడికి వెళ్ళిపోతారంట. మరి వచ్చేటప్పుడు మళ్ళీ కలుస్తారా, లేదంటే ఇదే యాంగ్జైటీ అప్పటి వరకు మీకు ఉంటుందా? కలుస్తాం మళ్ళీ పక్కా వచ్చి. ఈవినింగ్ వరకు ఉంటాము, మరి ఈవినింగ్ వరకు రారంట. అట్నుంచి అటు కాశ్మీర్ వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. ఓకే ఓకే ఓకే. మరి ఇంత దూరం ఎలా వచ్చారు మీరు? అక్కడి నుంచి ఎలా వచ్చారు మీరు? బస్కి వచ్చాము, ఇక్కడ నుండి ఆటో కట్టించుకొని వచ్చాము ఇంటి వరకు. ఓకే ఓకే. మీరు చెప్పండి మెలాన్, ఎలా వచ్చారంటే మీకు అడ్రస్ ఎలా తెలిసిందని అడుగుతున్నాను. మీరు ఎలా వచ్చారు ఇక్కడ వరకు? మేము విజయనగరం నుంచి వచ్చాము, రీల్స్ చూసాం అనమాట. రీల్స్లోని ఇక్కడ వాళ్ళ అడ్రస్ పెడితే దాని ద్వారాగా వచ్చామన్నమాట. సో బిగ్ బాస్లో కళ్యాణాన్ని ఉన్నంత వరకు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి చాలా అనుకున్నాము. సో అవ్వలేదన్నమాట. అవ్వకపోవడం వల్ల ఈరోజు మాకు కుదిరింది, వచ్చామన్నమాట. కాకపోతే అన్నయ్య లేరనమాట. చాలా డిసప్పాయింట్ అయ్యాం అంతే. ఓకే. అంటే మీరంతా ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు? అంతే, మీరంతా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. అయితే మీరు ఇప్పుడు లేరు కదా, కళ్యాణి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మిస్ చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ సెల్యూట్ కొడతాము, తర్వాత కంగ్రెస్ చెప్తాము. ఓకే. చెప్పేసిన తర్వాత విజయనగరం నుంచి విన్నర్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని అని చెప్పేసి అని చెప్తామన్నమాట. లేదు. ఓకే. హీఈస్ ద జెన్యూన్ పర్సన్. అంటే ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడే తీసుకున్నారు. నైస్ బ్యూటిఫుల్ గాయ్. ఇంకా బిగ్ బాస్ గురించి మీరు ఏం చెప్తారు? హీఈస్ ఏ గుడ్ ప్లేయర్, ఇంకా జెన్యూన్ పర్సన్. తనుజ కళ్యాణ్ బాండ్ చాలా వేరే లెవెల్ అసలు. వాళ్ళు ఇప్పుడు కలిసి మంచిగా ఫ్రెండ్స్గా ఉండాలని కోరుకుంటున్నాం మేమైతే. విజయనగరంలో విన్ అయ్యారు కాబట్టి వచ్చాం, లేదంటే రాము కదా. అదే ఇంకెక్కడ హైదరాబాద్ అయితే అంతవరకు వెళ్ళలేము. చాలా గర్వంగా ఉంది కళ్యాణ్ గెలిచాడని. వాళ్ళ ఇంటికి వచ్చాము, ఇంకా హ్యాపీగా ఉంది మాకైతే. వాళ్ళ పేరెంట్స్ని కూడా చూసాం, ఇంకా హ్యాపీగా ఉంది. కాకపోతే అన్నీ లేడు కాబట్టి కొంచెం సాడ్గా ఉంది. అన్నీ కోసం వచ్చాము, కానీ అన్నీ లేడు కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. చాలా హ్యాపీగా ఉంది కానీ పేరెంట్స్ని కలిసి. మీరు చెప్పండి, మీరు ఇంకేదో మాట్లాడాలంటారు, ఏం మాట్లాడారు, ఏం చెప్పాలనుకుంటారు కళ్యాణ్? అంటే వైజాగ్ నుంచి మేము వచ్చాము చూడడానికని. అంటే ఒక మిడిల్ క్లాస్లో కూడా ఒక సుందరపేట అంటే చాలామందికి తెలీదు వైజాగ్లో వాళ్ళకి. అలాంటిది ఒక భోగపురం దగ్గర సుందరపేట ఒక పడాల కళ్యాణ్ బిగ్గెస్ట్ అదే బిగ్ బాస్లో విన్నర్ అయ్యారంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే ప్రతి మిడిల్ క్లాసు ఒక పేదవాళ్ళైనా సరే ఏదో ఒక టాలెంట్ ఉందని నిరూపించారు. చాలా కళ్యాణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ బాబు. చాలా కష్టపడి కూడా మేము టీవీ ప్రతిరోజు చూస్తూ మీరు విన్నర్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాము. ఓకే.